తెలంగాణ బేష్ ఆర్థిక ఆరోగ్య సూచిలో అగ్రస్థానం. పన్ను వసూళ్లు, ఆదాయ సామర్థ్యం. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా స్పీడ్గా చదివేస్తాను దీన్ని. తెలంగాణ బేష్ ఆర్థిక ఆరోగ్య సూచిలో అగ్రస్థానం. పన్ను వసూళ్లు, ఆదాయ సామర్థ్యం, ఆర్థిక పునాది బలంగా ఉండడమే కారణం. ఆర్థిక స్థిరత్వంలో ఏపీ కంటే మెరుగు. సూచీలో ఏపీ 29.6, తెలంగాణ 61.9. మూడేళ్లుగా తగ్గుతున్న అప్పుల భారం. ఏపీ తెలంగాణలో రెవెన్యూ వసూల కంటే హామీల భారమే ఎక్కువ. ఎన్ఐపిఎఫ్పి ప్రపంచ బ్యాంకు నివేదిక. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. మరి రేవంత్ రెడ్డి లేదని చెప్తున్నాడు కదా. బడ్జెట్తో నిమిత్తం లేకుండా తెలంగాణలో అధికంగా అప్పులు చేశారని, అయితే గత 3 ఏళ్లుగా ఈ అప్పులు తగ్గిపోతున్నాయని స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామం అని పేర్కొంది. తెలంగాణకు రుణాలు, హామీలు, ఇతర భారాలు ఆందోళనకరంగా ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దానికి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకులతో కలిసి గత ఏడాది అక్టోబర్లో జరిపిన 3 రాష్ట్రాల ఫోరం చర్చల ఆధారంగా ఎన్ఐపిఎఫ్పి తాజా నివేదికను విడుదల చేసింది. రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా, అభివృద్ధి దృక్పథంతో, ఆర్థికంగా స్థిరత్వంతో ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేసింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం కావాలంటే కొన్ని సమస్యలను పరిష్కరించాలని సూచించింది. వివిధ రాష్ట్రాలలో పెరిగిపోతున్న వ్యయాలు, అధిక రుణభారం, కేంద్రం చెల్లింపులు సన్నగిల్లడం, జీఎస్టీ సంబంధిత ఆదాయ అస్థిరతలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు, ప్రజా సేవల కోసం పెరుగుతున్న డిమాండ్లను ఆ జాబితాలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణను తీవ్ర ఒత్తిడి కలిగిన రాష్ట్రాల కేటగిరీలో చేర్చలేమని, అయితే రుణానికి సంబంధించిన ముప్పులు తెలంగాణకు కూడా తీవ్రంగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక స్థిరత్వం ఏపీ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ బలంగా లేదని బలంగా లేదని స్పష్టం చేసింది. ఏపీలో ఆర్థిక స్థిరత్వ సూచిక 29.6 కాగా తెలంగాణలో ఇది 61.9 అని తేలింది. తద్వారా తెలంగాణను దిగువన ఉన్న రాష్ట్రాల జాబితాలలో కాకుండా మధ్య శ్రేణి రాష్ట్రాల్లో చేర్చవచ్చని పేర్కొంది. తెలంగాణలో కూడా రెవెన్యూ వసూళ్ల కంటే హామీల భారం అధికం. జిఎస్డిపిలో ఇది 15% మేరకు ఉంటుంది. తెలంగాణ ఆర్థిక లోటు జిఎస్డిపిలో 3.4%, ఏపీలో ఉన్న 4.68%తో పోలిస్తే ఇది తక్కువ. ఏపీతో పోలిస్తే తెలంగాణకు ఆర్థిక సౌలభ్యం ఎక్కువే. ఖర్చును భరించేందుకు అప్పులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అయినా తెలంగాణలో కూడా మొత్తం వ్యయంలో రెవెన్యూ ఖర్చు 86% ఉందని, ఫలితంగా మూలధన పెట్టుబడులకు వెసులుబాటు తక్కువేనని విశ్లేషించింది. తెలంగాణలో సామాజిక దృక్పథంతో బడ్జెట్ వ్యూహాలను రూపొందిస్తున్నారని, మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి వ్యూహాలపై కాకుండా సంక్షేమం, ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించారని నివేదిక పేర్కొంది. రెవెన్యూ సమీకరణ, ఆరోగ్యకరమైన ఆర్థిక చర్యల మూలంగా తెలంగాణ స్థూలంగా ఆర్థిక ఆరోగ్య సూచిలో అగ్రస్థానంలో చేరిందని తెలిపింది. ఇందుకు బలమైన పన్ను వసూళ్లు, ఆదాయాన్ని సేకరించగలిగిన మెరుగైన సామర్థ్యం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక పునాది బలంగా ఉండడం కారణమని విశ్లేషించింది. ఇక రుణభారాన్ని భరిస్తూనే సంక్షేమ పథకాల హామీలను అమలు చేయడం, మూలధన పెట్టుబడులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం ఏపీకి అతిపెద్ద సవాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. ఇచ్చిన హామీలు, రుణాలను తిరిగి చెల్లించగలిగిన సామర్థ్యం, స్థిరమైన వ్యయం అనేవి ఏపీకి సంబంధించిన మధ్యకాలిక ఆర్థిక సమస్యలని తెలిపింది. ఏపీకి వచ్చే రెవెన్యూ వసూళ్ల కంటే ప్రకటించిన హామీల మొత్తం ఎంతో ఎక్కువని, దాంతో బ్యాలెన్స్ షీట్ గతి తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీ వంటి రెవెన్యూ వ్యయం మొత్తం ఖర్చులో 86% మేరకు ఉంటుందని, దీనివల్ల మూలధన పెట్టుబడులకు పరిమితంగా అవకాశం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మన గొప్పవరం ఏంటంటే హైదరాబాద్ నగరం ఉండడం. వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ బతుకుదెరువు కోసం వ్యాపారాలు చేస్తున్నారు. అందుకే అత్యధికంగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తుంది నివేదిక? అప్పులు ఉన్నాయి, అప్పులు తగ్గించుకుంటూ వస్తుంది ప్రభుత్వం అని చెప్తుంది. తగ్గించుకుంటూ వస్తుంది, అప్పులు ఉన్నాయి, సంక్షేమ పథకాలని అమలు చేస్తుందని చెప్తుంది. మనకున్న పెద్ద సోర్సు, అత్యంత వజ్రం, గోల్డ్ ఏంటంటే హైదరాబాద్ నగరం. మామూలుగా అభివృద్ధి చెందలేదు, అద్భుతమైన ఆదాయం వస్తుంది. అది ఏపీ ఆ రకంగా వెనుకబడి ఉందని చెప్తుంది ఆ ఆర్టికల్.